నవరసాలు వర్షించిన కళాఖండం, ఓ అద్భుత దృశ్య కావ్యం. బాపు గారు తప్ప మరెవ్వరూ ఇంత అద్భుతంగా తీయలేరేమోని అనిపిస్తుంది. అంత అద్భుతంగా తీశారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకరైన దోచటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఆధారంగా వచ్చిన పలు సినిమాల్లో ఒకటి 1976లో వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా. దీనికి ముందు కన్నడ రాజ్ కుమార్ గారు నటించిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం సినిమా వచ్చింది. బాగానే ఆడింది. బాపు గారి ఈ సినిమా కృష్ణంరాజు గారికి తిరుగులేని పాజిటివ్ హీరోని చేసేసింది. వాణిశ్రీ గారి గురించి చెప్పేదేముంది? ఈ ఇద్దరి జోడీని, వీరిద్దరి మధ్య ప్రేమను బాపు గారు అద్భుతంగా ఆవిష్కరించారు. బాపు గారు ప్రకృతి ప్రేమికుడు. సుమారు 90% అవుట్డోర్ షూటింగే. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, పట్టిసీమ ప్రాంతాల్లో తీశారు. తిన్నడిగూడెం, తిన్నెడు మల్లన్న ఫైటింగులు ఏరినా డ్రమ్ముల మీద వాణిశ్రీ గారు డాన్సులకి కావలసినంత ప్రదేశం దొరికింది. ఈ సినిమాలో ప్రతి పాత్రను గొప్పగా మలిచారు. బహుశా ఒక సన్నివేశాన్ని, ఒక డైలాగ్ ని తొలగించలేమేమో, అంత గొప్ప స్క్రీన్ ప్లే, దర్శకత్వం. ఈ సినిమాను 200 రోజులు ఆడించిన వారిలో మరో ఇద్దరు ముఖ్యులు. సంగీత దర్శకులు సత్యం గారు, నృత్య దర్శకులు శ్రీను గారు. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తకిట తక్క పాటతో, శివతాండవంతో, కిరాతార్జునేయంతో సినిమా ప్రారంభమవుతుంది. మహానుభావుడు వేటూరి గారు అద్భుతంగా రాశారు. ఆయన రాసిందే మరో పాట, శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మహాశివరాత్రి నాడు పర్వదినాల్లో మనమందరం వినే భక్తి పాట. రామకృష్ణ గారు చాలా బాగా పాడారు. కండ గెలిచింది కన్నె దొరికింది పాటలో వాణిశ్రీ గారి డాన్సు ఆమె కెరీర్లో నభూత న భవిష్యతి. మాటల్లో చెప్పాలంటే ఎరగ తీసింది. డ్రమ్ముల మీద డాన్సు, నృత్య దర్శకుడు సీనుకు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రామకృష్ణ గారు, సుశీలమ్మ గారు పాడారు. మరో పాట ఆకాశం తించాలా నెలవంక తుంచాలా వేటూరి గారిదే. ఆరుద్ర గారు రాసిన పాట ఎన్నియల్లో ఎన్నియల్లో, సందమామ సిన్నదాని మనువసేయి సందమామ. వీటిని కూడా రామకృష్ణ గారు, సుశీలమ్మ గారులే పాడారు. బహుశా రామకృష్ణ గారిని ఇంకా జనంలో గుర్తులో ఉంచింది ఈ సినిమాయే కావచ్చు. ప్రత్యేకంగా మురిసిపోవాల్సిన పాట శివ శివ అననేలరా పాట, జయమాలిని గారి నృత్యం. సి నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట మిట్ట మధ్యాహ్నం తోటలో షూట్ చేశారు. పౌర్ణమిని చూపించారు బాపు గారు ప్రేక్షకులకు. దేవదాసి పాత్రలో జయమాలిని గారు నటన, నృత్యం సూపర్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో జనం మరిచిపోలేని కాంబినేషన్ తండ్రి కొడుకులుగా రావు గోపాల్ రావు గారు, సారథి గార్లది. ఏదో వంకర కూత కూస్తావురనే రావు గోపాల్ రావు గారి డైలాగు, పక్కనే ఉండి తండ్రి అఘాయిత్యాలను చూడలేక సతమతమయ్యే కాశీ పాత్రలో సారథి గారు 10 కాలాల పాటు గుర్తుండే పాత్రలో నటించారు. రావు గోపాల్ రావు గారు సాఫ్ట్ కన్నింగ్ విలన్ గురించి చెప్పే పని లేదు. వీరందరితో పాటు ఝాన్సీ, శివపార్వతులుగా బాలయ్య వరలక్ష్మిలు, మల్లన్నగా శ్రీధర్ నీల, తండ్రిగా ప్రభాకర్ రెడ్డి గారు, రెడ్డి గారిగా ముక్కాములా గారు నటించారు. ఎవరికి వారు అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో ముల్లపూడి గారి కొన్ని డైలాగులు తూటాల్లాగా ఉంటాయి. విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ, ఆపరేటివ్ కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డిల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ముత్యాల ముగ్గు గురించి ఎలా అయితే గ్రంథాలు రాయవచ్చో, ఈ సినిమా గురించి కూడా అంతే. ఎంత రాసినా తనివి తీరదు. అవి వాటిల్లోని సాహిత్యం కావచ్చు, మాటలు కావచ్చు, సంగీతం కావచ్చు. ఎవరికి వారు ఈ సినిమాను చూసి తన్మయత్వంతో మునిగిపోవటమే. ఎన్నిసార్లైనా చూడవచ్చు. శివరాత్రి నాడు ఏదో ఒక ఛానల్లో రాకుండా ఉండనే ఉండదు. యూట్యూబ్లో కూడా ఉంది, ఆస్వాదించండి.